సాఫ్ట్‌గా, స్మూత్‌గా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే రెసిపీస్‌లో కార్మెల్ పుడ్డింగ్ కూడా ఒకటి. ఒకసారి నేను రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఈ ఐటెమ్ ఏదో కొత్తగా ఉంది అని చెప్పేసి ఆర్డర్ చేశా. టేస్ట్ అయితే చాలా బావుంది. సరే కదా అని మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చూస్తే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంది. మనకి ఇన్‌స్టాంట్‌గా స్వీట్ తినాలి అనిపించినా కూడా వెంటనే ఈ కార్మెల్ పుడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణి శ్రీ. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. మనం ఇప్పుడు ఈ కార్మెల్ పుడ్డింగ్ ని ఎలానో చూసేద్దాం. మొదటిగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు షుగర్ ని అయితే యాడ్ చేయండి. ఈ షుగర్ లో న్యూ బిగినర్స్ అయితే కాసిన వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కార్మెల్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. కానీ నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఓన్లీ షుగర్ ని మాత్రమే మెల్ట్ చేస్తున్నాను. 1 to 2 మినిట్ లోనే షుగర్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈ మెల్టింగ్ ప్రాసెస్ లో ఈ కార్మెల్ కలర్ అనేది లైట్ గా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది డార్క్ గా అయిపోయిందంటే కొంచెం చేదు తగులుతుంది. సో కొంచెం జాగ్రత్తగా లైట్ కలర్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఇక్కడ కార్మెల్ పుడ్డింగ్ కోసం 2 బౌల్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ కార్మెల్ ని ఈ 2 బౌల్స్ కి మంచిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ పాకం అనేది వేడిగా ఉన్న టైంలోనే మనం స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కార్మెల్ ని స్ప్రెడ్ చేసుకున్న బౌల్స్ ని కాసేపు పక్కన పెట్టేయండి. తర్వాత పుడ్డింగ్ ఎలానో చూసేద్దాం. మనం ఈ కార్మెల్ పుడ్డింగ్ కోసం ఎగ్స్ నైతే యూస్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 కోడిగుడ్లను అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్ ని బట్టి షుగర్ నైతే యాడ్ చేయండి. నేను ఇక్కడ ఒక స్మాల్ కప్ షుగర్ నైతే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టిప్ ఏంటంటే షుగర్ అనేది ఎగ్స్ లో మిల్క్ లో బాగా మెల్ట్ అవ్వాలి. సో ముందుగానే ఈ ఎగ్స్ ని షుగర్ ని మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ లోకి 1 గ్లాస్ మిల్క్ నైతే యాడ్ చేయండి. మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ రా మిల్క్ నైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే ఎగ్ స్మెల్ రాకుండా మీరు కొంచెం యాలకుల పొడి కానీ మిరియాల పౌడర్ ని కానీ యాడ్ చేసుకోండి. మనం ముందుగానే కార్మెల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్స్ తీసుకొని మీకు కావాలనుకుంటే దానిలో నట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నట్స్ చల్లుకున్న తర్వాత ఈ లిక్విడ్ అయితే ఈ 2 బౌల్స్ లో యాడ్ చేయాలి. మనం ఈ కార్మెల్ పుడ్డింగ్ లో బ్రెడ్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఎటువంటి ఎసెన్స్ అయినా సరే మనం ఏమీ యూజ్ చేయట్లేదు. 3 ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా అండ్ టేస్టీగా కార్మెల్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోతుంది. తరువాత ఈ రెండిటిని ఆవిరి మీద మంచిగా కుక్ చేసుకోవాలి. సో దీనికోసం ఈ 2 బౌల్స్ మీద నేను అల్యూమినియం ర్యాపర్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆవిరి అనేది ఎటు పోకుండా మంచిగా కుక్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ ర్యాపర్ చుట్టేసిన తర్వాత వీటిని కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ ని తీసుకొని దానిలో వాటర్ అయితే యాడ్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకొని దాని మీద కుక్ చేసుకోండి. లేదంటే ఇలా ఒక క్లాత్ అయినా సరే వేసుకొని కుక్ చేసుకోవచ్చు. తరువాత మనం బౌల్ అయితే దీనిలో పెట్టేసి పైన ప్లేట్ తో కూడా కవర్ చేసేయండి. అలాగే నా దగ్గర ఉన్న రెండో బౌల్ ని కూడా అదే ప్రాసెస్ లో అయితే కుక్ చేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు మంచిగా అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇదొకసారి ఓపెన్ చేసి చూస్తే కుక్ అయిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే టూత్ పిక్ స్టిక్ తో కానీ లేకుంటే చాక్ తో కానీ ఇలా గుచ్చి చూడండి. ఏది అంటుకోకుండా ఉంటే ఇది బాగా కుక్ అయినట్లు అనమాట. నాకైతే మంచిగా కుక్ అయింది. తర్వాత ఒకసారి నైఫ్ తో అంచు మొత్తాన్ని ఇలా టచ్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు పుడ్డింగ్ అనేది మంచి షేప్ తో విరిగిపోకుండా వస్తుంది. నేను ఇక్కడ కుక్ చేసిన వెంటనే తీసి చూయిస్తున్నాను కాబట్టి కొంచెం లూజ్ గా ఉంటుంది. అదే కనుక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 1 hour 2 hour తర్వాత తీసి చూస్తే గట్టి జున్ను ముక్కలాగా ఇది కూడా ఎంతో టేస్ట్గా అయితే ఉంటుంది. చూసారు కదండి, 3 ఇంగ్రీడియంట్స్ తో ఎటువంటి బ్రెడ్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఎసెన్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఈ కార్మెల్ పుడ్డింగ్ అయితే ఎంతో మంచిగా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.